చిన్నారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. రాజవాజ్యముకి కిరీటములు ధరించి ఈ ధారుణీ చక్రమెల్ల నిర్వక్రముగా పరిపాలింపు మహాత్మా, నిర్వక్రముగా పరిపాలింపు. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శాఖని. నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక, నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర, నీక నీ భార్యాపుత్రతో రాజ్యము వీడి పొమ్ము. సత్యకీర్తి మధ్యోత్సవక ఇతరులు ఎవరైనా తెలిసేనా? పొమ్మ వాళ్ళకు. అటువంటి మహా అటు మంత్రి సత్తమా, సత్యకీర్తి, నీవింకా ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలం వెళ్ళపుచ్చుమయ్యా. ఇన్ని నాళ్ళు చిలుకను అల్లారు ముద్దుగా పెంచి కడకు గండు పిల్లి కప్పకిచ్చినట్టు నన్ను ఈ కౌశికుడు అప్పుడు చిన్నతనం నుండి నన్ను చేరగదీసి కుమారు రీతిగా మన్నన తోడ పెంచి తమ మంత్రి పదమున ఉంచినట్టి నా కట్టమురుండము నీరి గతి కానల పాలై పోవునుండా. రాజా, నీ సన్నిధి నుండ లోతు బలగాలనట్టి, రాజా, నీ సన్నిధి నుండ లోతు బలగాలనట్టి కృతజ్ఞుడను కదా. ఇది వరకెన్నడూ గుణనిధి ఇది వరకెన్నడూ గుణనిధి జమదాట గుణాదు మాట. ఈ అదనను గోడనా పలుకులా
తోడుకొని పోయింది. ఆ కౌశికుడు నా గొంతు కొరకట మానడు. కాదు, నా పాట పాటించి పొమ్మని కేకము నాయన. సత్యకీర్తి, ఈ కిరీటము తీసుకువెళ్ళి రాజ్యము నలుమూలల మధ్య పట్టాభిషేకం సాధనకు. ఇంకెక్కడి అలంకారం? ఈ హరిశ్చంద్రుడి అయోధ్యకు అంతయు అంధకారమే కదా రాజా. మిమ్ము చూచు భాగ్యం ఇంకా నాకు లేకపోవుడేమో మహాత్మా. మీ సన్నిధి నుండి వెళ్ళిపోవచ్చున్నానయ్యా. హరిశ్చంద్ర, మాకు ఇంకా కాలాతీతం అవుతున్నది. నీవు మా ఆశ్రమం వెళ్ళి పొమ్ము. అటువెళ్ళి మహాత్మ. హరిశ్చంద్ర, ఆగు. ఇటు రమ్ము. సింహాసనంపై కూర్చుండు రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణము మీకేలా. ఇవి కూడా మా ఆశ్రమం దిగ విడిచి వెళ్ళు. అటువెళ్ళి మహాత్మా. తమ ఆశ్రమం నేను దిగువచ్చి వెళ్ళేది. అవునవును, అంతటి సాధ్వి అర్ధాంగి, అంతకు మించి ప్రభుభక్తి కలిగిన మంత్రి. అంతేకాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని, బాహ్యములు కనబడుతున్నవన్నీ అసత్యమని ఎరిగిన వాడి హరిశ్చంద్రుడు. అవుత చేతని నాడు సురసభలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను హరిషడ్వర్గములను జయించిన మానవుడే కదా నాకు ప్రవక్తమే అని ఆ వశిష్ఠులతో బంధం వేయించి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని మెలగుతున్నను. ఎందును ఈ రాజేంద్రుడు చేజిక్కకున్నాడు. ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు రాజ్యము వీడి ధన్యమలిగని పోతున్నాడు. మరి ఇప్పుడు జన వెంటబడి పీడించి నొప్పించి అసత్యం ఆడించు స్ఫురించినది. ఇప్పుడు మరి యొక్క ఎత్తుదా. హరిశ్చంద్రుడు రాజ్యదానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమననే కాని అలనాడు తాను నాకు యజ్ఞార్థమై ఇచ్చిన ధనము ఇందు నిరూపింపలేదు. ఏదో 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 ఒక నెపము కావును పట్టి పిలుచుటకు. అరే హరిశ్చంద్ర, నేను నాడు అలనాడు అక్కడ యజ్ఞార్థముగా దానమిచ్చిన రక్తమెక్కడ తోటిరాడమురాచి తక్కిన భూమిగా తడు గుంపుతూ ప్రశంసించులే. మా రుణధనముని ఎగవేదలించింది వినా. మునీంద్ర, ఎక్కడ దావడం? ఏమి ఎక్కడి దారుణంబ అలస్తలు లేనే
ఎట్లు మాట్లాడినది నాలుగాలేక తాటి దోమ ఈ మర్యాదకు సత్యమూర్తి సత్యమూర్తి అని ఎట్లాడు రాలోకము. మునీంద్ర, మమ్మల్ని అన్యాయముగా బాధించిన మీకు పాడి ఆ మహాత్మా ధరణి సర్వస్వము నీకే. ధరణి సర్వస్వము నీకే. ధారవాసి. కట్టుబట్టలతో కట్టుబట్టలతో ధైర్యముగా వేగుతున్న మాటలను ఇంక లేని అప్పులు గట్ట ఇంక లేని అప్పులు గట్ట ఏమని వాగితివి ఇంకొక్క మానట్టు కోట కుయువు నీ నాలుక పీకించి గ్రద్దలకు వేసతావు. చేతగాని నీవు ఇప్పుడు ఇక్కడిక ఏడ్చులు ఎందులకు పెదపట్టు దుర్వ కోతల కోటి ఎందులకు అలనాడు యజ్ఞార్థమై మేము యాచించగా నీవు మాకిదున్న సొమ్ము అది మా సొమ్ము. మా సొమ్ము మేమడుగుతా నీకు లేని అప్పులు తలగట్టుడియా. ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఈ లేని అప్పులలోనే పోయేదా ఏమి? పోలింది మహాత్మా, కోపింపుకమయ్యా. నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్రగతి అన్నాడు కదా మహాత్మా. మరి ఇప్పుడు ఏమి చేయదు? ఒక్క మాసం గొడవ సంగతి ఏ బాబుకన్నుడు పడి మీ సొమ్ము క్షమించుకున్న మహాత్మా ఇంకన్ను మొదలగే. అలాగనే చేయుము. హరిశ్చంద్ర, మమ్మల్ని ఇంకొక సందేహం బాధించుచున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వేపరక మరి మారుణమెట్టు తెచ్చగలవు? ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రాలు పంపెదను. శిష్య నక్షత్రగా నక్షత్రగా ఇక్కడే హరిశ్చంద్రుడు మనకు ఇవ్వాల్సిన ధనము ఒక్క నిర్దములు ఇచ్చినట. నీవితను వెంట వేగి ఆ రుణ తెలిసినదా? హరిశ్చంద్ర, నీ మేలు కోరి వచించుతున్న నా అంతటి వారి ఉపదేశం త్రోసివేసి ఆ ఘోరారణ్యంలో పరామేస్తున్నావు. నీకీ నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కయగు నా ముద్దుల కూతుర్ని వివాహమాడవు. అట్టుగాదేవి నీవు పడుపాటు కుక్కలు మడవు. పోరుడు మహాత్మా, అదంతయు కర్మాధీనము మహాత్మా. చూడుము, కానిది కాదమ్మటికి కానిది కాదమ్మటికి కాన్నది కాకమానది పురు. అది అది దైవాధీనం. విధి జరిగినది విధి
కానున్నది కాకమానది పుడు గాంధీనందన నేను ఈ కష్టమును అధికముగా భావించగలని తిరా జనని సత్యస్థైర్యము నాకు చేకూరుదేవి ఏ హిందువులైన కోరి జనులే నక్షత్రక నీవి రాజు అంటే ఏది ఆయా ధరించిన రొక్కములు ఒక్క కాశీలను వెప్పులకు పడనీక ఆ అరణ్యములో వచ్చిన హరిశ్చంద్రుడు హోరాత్రులు తీర్థయాత్రల చే నందన చేసి అన్నపానకు ఎడబాటు కలుగున చేసి తన నిద్రాహారము మాన్పించి తన ధైర్యము తడలించి ఆత్మస్థైర్యానికి విఘాతము కల్పించి తన వెంటబడి పీడించి నొప్పించి ఒప్పించి ఈ హరిశ్చంద్రుడికి ఒక్క చిన్న సందేహం వచ్చుచున్నది మహాత్మ. ఏమి నీ సందేహం? ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్ము ఇవ్వలను, దానిని తీసుకుని రమ్మన్న నక్షత్రగా అని నన్ను ఆజ్ఞాపించింది కదా, ఇది యథార్థమా? యథార్థమే కదా? యథార్థమే నక్షత్రగా. మరి అహోరాత్రులు శ్రమించి గాఢత ప్రయాసలకొచ్చి ధైర్యమోహించి ధైర్యము సడలించి ఎలాగూ ఒక్క బద్దం ఆడించు నక్షత్రగా అని ఇప్పుడు ఆజ్ఞాపించితే ఇది యథార్థమే కదా? యథార్థమే నక్షత్రగా. మరి ఇంతకు ఈతరిచే ధనము చేకూర్చుకుని రావాలనా లేక అసత్యం ఆడించవలనా అని నా సందేహం. నక్షత్రగా హరిశ్చంద్రుడు ఏమనుకుంటుంది? అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవత ప్రసంగం ఆరంభింప ముందుగా ఈ మూర్ఖ వశిష్ఠుడు లెగిసి ఈ హరిశ్చంద్రుడి పేరు వర్ణింప ఈ హరిశ్చంద్రుడిని పరీక్షింపవచ్చు. పంక్తియే గాని చీటికి మాటికి వారిని వీరికమలే ఈ హరిశ్చంద్రుడు అసత్యములు ఆడిన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను వెళ్ళవలసిన అవసరము లేదు. ఇంతటి పనికి నీ ఎంత సమర్థుని వినియోగించాలి. నక్షత్రక నిరంతరము నేను నీ వెంటనే ఉంటును. నీకు కావలసిన ఉపాయములు ఎప్పటికప్పుడు నేనే నీకు చేరవేయదు. నీవు అరణ్య మార్గము చేరి ఆకలి తప్పులు అరంగుటకు నిద్రాహారము మాని నీవు నీసపడకుండా ఉండుటకు నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదిస్తున్నాను. స్వీకరించు. గురుదేవ, అతడు మనకి ఇవ్వాల్సిన రొక్కము. నక్షత్రక హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము ఆకాశంలో నక్షత్రములు, భూమండల ఇసుక రేణువులను రెంటిని కలిపి గుణించగా వచ్చు రొక్కమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము. ఇందులో కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము నే ఇదివరకే నియమించితిని శ్రద్ధగా విను. సంతావలంబుపై బలవంతుడు నిలచి పైకి నక్షత్రక ఇందులో ఒక ప్రత్యేకత కలదు. ఏమది మహాత్మా? అలా పైకి రువిన రత్నమును నా తపశక్తి చే ఆకాశముకు అందజేసి అచ్చట స్తంభింప చేయాలి. అవునవును, సర్వపదములు మీరు కొడు సమర్థులు కదా గురుదేవ. ఇది కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము.
వ్యక్తి ఉన్నదా? ఉన్నది మహాత్మ. ఏమో నీకు సంధ్యావందనమే రాని ఉన్నది మీద మార్గ మధ్యంలో వచ్చిన ప్రమాదము ఒక్కసారి వల్లివేయి. అడుగు, ఆ రాజు అరణ్యంలో పోతున్నాడు. నువ్వు వెంటనే తొందరగా పొమ్ము. జై భవ, జై భవ, కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.